డూన్ యూనివర్స్ లో దాదాపు 1300 ఫీట్ పొడవు, 130 ఫీట్ చుట్టుకొలతా ఉన్న అతిపెద్ద జీవులు శాండ్ వామ్స్. వాటికి ఎటువంటి బాడీ పార్ట్స్ ఉండవు. కేవలం వృత్తాకారంలో ఉన్న అతి పొడవైన శరీరం, నోరు లాంటి భాగంలో గుండ్రంగా అమర్చి ఉన్న రాళ్ల లాంటి పళ్ళు మాత్రమే ఉంటాయి. అవి రిథమిక్ గా వినిపించే సౌండ్ ని బట్టి ఎటువంటి అలికిండైనా పసిగట్టి ఆ సౌండ్ సోర్సెస్ ని మింగేస్తూ ఉంటాయి. అతి చిన్నవిగా ఉన్నప్పుడు వీటిని శాండ్ ప్లాంక్టన్స్ అంటారు. అవి సాగదీసిన డైమండ్ ఆకారంలో ఎటువంటి ఫీచర్స్ లేకుండా ఉంటాయి. ప్లాంక్టన్స్ కొంచెం పెద్దవై లార్వా స్టేజ్ కు వెళ్లి సగం జంతువుల్లాగా సగం మొక్కల్లాగా తయారవుతాయి. వాటినే లిటిల్ మేకర్స్ లేదా శాండ్ ట్రౌట్స్ అంటారు. ఇవి అండర్ గ్రౌండ్ వాటర్ ని ఎన్కాప్సులేట్ చేసి ప్రీ స్పైస్ మాస్ ని మెలాంజ్ ని తయారు చేస్తాయి. అప్పుడు జరిగే ఎక్స్ప్లోజన్ లో లక్షల కొద్ది చనిపోతాయి. మిగిలిన కొద్దిపాటి ట్రౌట్స్ పెరిగి 6 ఏళ్లకి 3 మీటర్ల పొడవున్న చిన్న శాండ్ వామ్స్ గా మారుతాయి. ప్లాంక్టన్ స్టేజ్ లోను ఈ చిన్నవిగా ఉన్న స్టేజ్ లోను ఉన్న శాండ్ వామ్స్ ని పెద్ద శాండ్ వామ్స్ తినేస్తూ ఉంటాయి. ఇవి అసలు అరాకిస్ ప్లానెట్ కి చెందినవే కాదన్న కథతో పాటుగా వీటికి డ్రాగన్స్ కి ఉన్న రిలేషన్ కూడా మరో షాట్ లో చెప్తాను.